కౌంటింగ్ కొనసాగుతుంది. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తున్నారు. పురపాలక సంఘాలు 2 రౌండ్లలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపులో పురపాలికల్లో వార్డుకో టేబుల్, నగరపాలికల్లో డివిజన్ టేబుల్ ఏర్పాటు చేశారు. మరి కరీంనగర్ వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి గురించి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఇటు 14 మున్సిపల్లలో 2 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈ డివిజన్ వైజ్ గా వచ్చిన ఓట్లను, బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఇటు ఓట్లను వేరు చేసి వచ్చిన వారికి అంటే ఒక్కొక్క డివిజన్ వైజ్ గా ఒక్కొక్క డివిజన్ లో 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్కొక్క డివిజన్ లో 6 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా సపరేట్ గా బ్యాలెట్ పత్రాలను కూడా వచ్చిన ఓట్లను అంతా కూడా పక్కకు జరిపి వాళ్ళంతా ఓట్లను సపరేట్ గా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొదలవుతుంది. మొత్తంగా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం అంతా మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఏదైతే అభ్యర్థులకు వచ్చిన మొత్తం డివిజన్ వైజ్ గా ఇటు కార్పొరేషన్ లో తో పాటు వార్డుల వైద్యులుగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఇటు పెద్దపల్లిలో మరియు రామగుండం, పెద్దపల్లి, మంతని ఈ కాన్స్టిట్యున్సీలలో మొత్తం ఎక్కడ ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ మొదలవుతుంది. ఇటు వేములవాడలో చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కూడా ఓట్ల ప్రక్రియ మొదలైంది. ఇటు జగిత్యాల జిల్లా చూస్తే ఇటు మెట్పల్లి, కొరుట్ల కాన్స్టిట్యున్సీలో అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఏదైతే ఆ లోకల్ లో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన ఏదైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఒక్కొక్క నియోజకవర్గంలో ఇటు పార్టీలకు సంబంధించి అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అటు ఉండడంతో వారికి ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ముందుగా ప్రియారిటీ కూడా దాదాపు ఎమ్మెల్యేకి ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఉంటారో వారికి నుంచే పనులు అవుతాయని చెప్పేసి ఆలోచన కూడా ఇటు ప్రజలు చేస్తుంటారు. కాబట్టి అటు వారికి ఏదైతే మద్దతు తెలిపిన వారికి దాదాపు ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొరుట్ల నియోజకవర్గం జగిత్యాలలో వస్తే జగిత్యాలలో కూడా ఇటు ఇటు ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఒకే పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఇప్పుడు చేయాల్సిన ప్రచారం తన వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఇటు సంజయ్ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ లో ఉంటున్నా అని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య అంటే రెండు గ్రూపులుగా వీళ్ళు మరి ఎవరికి సంబంధించిన మరి మెజార్టీ వస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఇటు కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు బండి సంజయ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఇటు మేయర్ స్థానాన్ని ఏదైతే